హాయ్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రత్యేకమైన పవర్ఫుల్ దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయాన్నే శ్యామ్ బాబా మందిరం అంటారు. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్కి ఎదురుగానే మనకి కనిపిస్తుంది. శ్యామ్ బాబా ఎవరు అనేది మీ అందరికి ఉన్న ఆలోచన కదా. ఈ శ్యామ్ బాబా ఎవరు అంటే వీరి గురించిన ప్రస్తావన కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఉంటుంది. భీముడి యొక్క మనవడు అయిన బార్బరికుడే ఈ శ్యామ్ బాబా. శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం బార్బరికుడు తన శిరస్సును ఖండించుకొని కురుక్షేత్ర యుద్ధంలో మరణించడం జరిగింది. కలియుగంలో శ్యామ్ బాబా అనే పేరుతో అవతరించి శ్రీకృష్ణ సేవ చేసుకొని భగవంతుడుగా మారటం జరిగింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ శ్యామ్ బాబా మందిరం మొట్టమొదట ఇది వీరభద్ర ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఉండేది. ఎందుకంటే వీరభద్రస్వామి ఆంజనేయ స్వామి ఈ గుట్టపైన స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ గుట్టను కూడా వీరన్న గుట్ట అని భక్తులందరూ పిలుచుకోవటం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా ఈ గుట్ట దేవాదాయ శాఖ పరిమితిలోకి వెళ్ళి పూజలు అందుకోవటం జరిగింది ఆంజనేయ స్వామి వీరభద్రస్వామి. కానీ 1991 సంవత్సరంలోనే ఈ దేవాలయాన్ని కంచి కామకోటి పీఠాధిపతులు తమ ఆధ్వర్యంలోకి తీసుకొని అభివృద్ధి చేయటం జరిగింది. అప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులు అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి ఈ చుట్టుపక్కల అందరూ కూడా రాజస్థానీలు ఎక్కువగా ఉండటం జరిగింది. వాళ్ళందరి ప్రధాన దైవమైన శ్యాంబాబా మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తే ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఇక్కడ శ్యాంబాబా మందిరాన్ని నిర్మించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుందే శ్యాంబాబా మందిరం యొక్క మొదటి ఎంట్రన్స్. ఇది మీరు ఇప్పుడు చూస్తుంది శ్యాంబాబా వారిని చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ శ్యామ్ బాబాను దర్శించుకోవటం జరుగుతుంది. ఈ శ్యామ్ బాబా దేవాలయంలో పూజా వ్యవహారాలు ఆచారాలు అన్నీ కూడా రాజస్థానీల సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంటాయి. మీరు ఇప్పుడు చూస్తుంది గర్భగుడిలో ఉన్న శ్యామ్ బాబా వారు. శిరస్సుతోనే భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ శ్యామ్ బాబా వారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ప్రీతి. సుగంధ ద్రవ్యాల్లో ముంచిన దూదిని శ్యామ్ బాబాకి అలంకరించడం జరుగుతుంది. ఆ దూదిని భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తుంది అదే. ఆ దూదిని భక్తులు తీసుకుని తమ కుడి చెవిలో పైన భాగంలో పెట్టుకోవటం జరుగుతుంది. దీనివల్ల అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీరు ఇప్పుడు చూస్తుంది శ్యామ్ బాబా గర్భాలయం వెనక భాగం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుంది. అంతేకాకుండా చాలా లావిష్గా కనిపిస్తుంది. మనం ఈ దేవాలయంలోకి ఎంటర్ అయితే ఒక రాజకోటలోకి ఎంటర్ అయినట్లు ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఇంత అద్భుతమైన దేవాలయం మన హైదరాబాదులో ఉండటం మన అదృష్టం. శ్యామ్ బాబాని దర్శించుకున్న భక్తులందరూ కూడా 11 ప్రదక్షిణాలు తిరిగి ధర్మబద్ధమైన కోరికను శ్యామ్ బాబాకి చెప్పుకొని ఈ దేవాలయంలో ముడుపు కట్టుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందంట. అందుకు నిదర్శనంగానే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ముడుపులన్నీ కూడా భక్తులు కట్టిన ముడుపులే. ఇక్కడ ముడుపు కడితే ఆ ముడుపు వేస్ట్గా వెళ్ళిపోదంట. తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుంది. అయితే ఆ కోరిక ధర్మబద్ధమైనదై ఉండాలి ఫ్రెండ్స్. ఇది మొదటి రూలు. శ్యామ్ బాబాని ఎవరైతే వేరుకుంటారో వాళ్ళు ధర్మబద్ధమైన కోరికను మాత్రమే కోరుకోవాలని ఈ ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. ఈ శ్యామ్ బాబా దేవాలయంలో శ్యామ్ బాబా వారితో పాటుగా మనకి అనేక ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుంది శివాలయాన్ని. ఇక్కడున్న ఈ శివుణ్ణి మనం దర్శించుకోవటం వలన జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత ఫలితం మనకి లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ శివాలయం కూడా చూడటానికి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. మన దేవాలయాలు మామూలుగా ఉంటే ఇది కూడా రాజస్థానీ సాంప్రదాయాల ప్రకారమే నిర్మించడం జరిగింది కాబట్టి ఈ శివాలయం వృత్తాకారంలో ఉంటుంది. భక్తులందరూ కూడా శివుడికి 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను తమ మొక్కులను స్వామివారికి విన్నవించుకోవటం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల కార్తీక మాసంలో జ్యోతిర్లింగాలను దర్శించుకున్నంత ఫలితం మనకి లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టకముందు అడుగుపెట్టి ఈ శ్యామ్ బాబా వారిని దర్శించుకున్న తర్వాత మన జీవితంలో తప్పనిసరిగా మార్పు లభిస్తుందంట. గృహశాంతి కలుగుతుందంట. నరదిష్టి తొలగిపోతుందంట. ఇంటిలో ఉన్న అన్ని భయాలు బాధలు తొలగిపోయి మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసమే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ శ్యామ్ బాబా వారి మందిరాన్ని తప్పనిసరిగా దర్శించుకోవటం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తుంది అమ్మవారి విగ్రహాన్ని.
శాంబావారిని దర్శించుకున్న తర్వాత మనం మెట్లు దిగుతుంటే ఈ మెట్ల మార్గంలోనే మనకి అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఈ అమ్మవారిని విజయదుర్గాదేవిగా భక్తులు సంబోధిస్తూ ఉంటారు. మీరిప్పుడు చూస్తుంది ఇక్కడ స్వయంభూగా 200 సంవత్సరాల క్రితం తనను తాను ప్రకటించుకున్న ఆంజనేయ స్వామివారి దేవాలయం. ప్రతిరోజు కూడా ఈ ఆంజనేయ స్వామిని వందల మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది గర్భాలయంలో స్వయంభూ హనుమాన్ని. మంగళవారం, శనివారం వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ స్వామివారిని మనం దర్శించుకొని స్వామివారి సేవ చేసుకోవటం వల్ల భూత, ప్రేత, పిశాచ బాధల నుంచి విముక్తి లభిస్తుందంట. అంతేకాకుండా మనం ఎంత ప్రయత్నించినా జరగని ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే అది ఇక్కడున్న హనుమానికి చెప్పుకోవటం వల్ల ఆ కోరిక తొందరగా నెరవేరుతుందంట. భక్తులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని సాయంత్రం పూట దర్శించుకోవటం జరుగుతుంది. ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతామూర్తులకి ఇచ్చే హారతులు కానీ ఇక్కడున్న పాజిటివ్ ఎనర్జీ వల్ల చాలా గొప్ప అనుభూతి మనకి కలుగుతుందంట. అందుకోసమే అందరు భక్తులు కూడా సాయంత్రం పూట మాత్రమే ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కంచి కామకోటి పీఠాధిపతులు ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు. అనేక మంది గురువులు కూడా ఇక్కడికి వచ్చి ఈ శ్యాంబాబా వారిని, ఇక్కడున్న వీరభద్ర స్వామిని, ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. మనం ఎంత మానసికమైన చికాకులు, ఎంత టార్చరు, ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే ఈ దేవాలయాన్ని మనం దర్శించుకుంటే వెంటనే మనకి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ దేవాలయంలో అనాది కాలం నుంచి ఇక్కడ నాగదేవత కొలువై ఉంది. ఆ నాగదేవత దేవాలయాన్ని మీరు ఇప్పుడు చూసేది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అమ్మవారి రూపాన్ని కూడా, స్వయంభూ రూపాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. 2 జంట నాగుల మధ్యలో ఒక శిలపై అమ్మవారు స్వయంభూగా వెలవటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుందే స్వయంభూ నాగదేవత. ఈ అమ్మవారు ఎప్పటి నుంచో స్వయంభూగా ఇక్కడ కొలువు తీరు ఉండటం జరిగిందంట. ఈ దేవాలయంలో నవగ్రహ మండపం ఉంది. ప్రతిరోజు కూడా ఇక నవగ్రహాలకి శాంతి జరుగుతుంది. శనివారం అయితే మాత్రం వందల మంది భక్తులు వచ్చి ఈ దేవాలయంలో శని పూజ చేయించుకోవడం జరుగుతుంది. దానివల్ల శని శాంతి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అన్ని దేవాలయాలను దర్శించుకున్న అనంతరం భక్తులందరూ కూడా పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ గడ్డిని కూడా దేవాలయ సిబ్బంది మాత్రమే 10 రూపాయలు వాళ్ళకి చెల్లించి మనం గడ్డిని ఇక్కడ తీసుకొని గోసేవ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. మనం ఈ దేవాలయంలో చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం పూట భక్తులకి అందరికీ అన్నదానం చేయటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 1000 మంది భక్తులకి అన్నదానం చేస్తూ ఉంటారంట. కార్తీక మాసంలో ఒకరోజు శుక్లపక్ష ఏకాదశి రోజున 25,000 మంది భక్తులకి అన్నదానం చేయటం జరుగుతుంది. ఈ దేవాలయం ఎంత గొప్పగా ఉందో అలానే ఇక్కడ పెట్టిన అన్నదానం కూడా అంతే గొప్పగా ఉంది. అన్నదానం చాలా రుచిగా ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించిన తర్వాతే తమ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. దానివలన మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఇలాంటి విశేషమైన టెంపుల్స్ ఉంటే నా కామెంట్లో పొందుపరచండి. నేను అక్కడికి వచ్చి షూట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఆ దేవాలయం యొక్క గొప్పతనం ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ దేవుడి యొక్క విశిష్టత తెలిసి కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి దర్శించుకొని బయటపడటం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.